పెళ్ళిళ్ళలో 16 రోజుల పెళ్ళిళ్ళు జరిగేవి గతంలో. ఇప్పుడెందుకు ఒక్క పూటకి, ఒక్క రోజుకి, ఒక గంటకి పరిమితమయ్యాయి? మనం ఏమన్నా చెయ్యొచ్చా ఇంకా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు గురుగారు? థ్యాంక్ యూ. చాలా రోజులైంది. అడుగుతున్నారు ప్రేక్షకులు కశ్యప్ గారు ఎక్కడా అని. ఎందుకంటే పెళ్లి తంతులు కొన్ని అన్నీ చెప్పి అలా చెప్పారు. గిచ్చి వదిలేశారు మీరు. అందరూ అడుగుతున్నారు అన్నెన్ని ఉంటాయా? 16 రోజుల పండగ అంటే ఇదేనా? 35 తంతులు ఉంటాయా? అని ఒకరు. ఆ! మన ఇదొచ్చింది ఏది మన షష్టగ్రహ కూటమి ఓకే. వచ్చింది. మా గురుగారు ఏం చెప్పరేంటి అని ఒకరు ఇలా అడుగుతున్నారు. ఏంటి గురుగారు ఈ షష్టగ్రహ కూటమికి భయపడాలా? లైట్ తీసుకోవాలా? అసలేంటి ఈ గొడవ? సృష్టి మొదలైనప్పటి నుంచి గ్రహగతులన్నీ తిరుగుతూనే ఉన్నాయండి. ఓకే. షష్టగ్రహ కూటములు ఏర్పడటం ఇదే మొదలు కాదు, ఇదే ఆఖరి కాదు. ఓకే. ప్రతిసారి 12 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో, 6 సంవత్సరాలకో కొన్ని కొన్ని గ్రహాలు ఒకచోట చేరుతూ ఉంటాయి. ఓకే. ఆ ప్రక్రియలో ఇప్పుడు మీనరాశిలోకి 6 గ్రహాలు చేరుతున్నాయి. ఈ ఓకే. షష్టగ్రహ కూటమి అనేది ఆల్రెడీ మార్చి 18 నుంచే మొదలవుతుంది. ఓకే. షష్టగ్రహ కూటమి 6 గ్రహాల కలయిక కేవలం మార్చి 28 నుంచి 30 వరకే ఉంటుందన్నమాట. ఓకే. ఆల్రెడీ అక్కడేమో రాహు ఉన్నాడు. మీనరాశిలో రాహు ఉన్నాడు. హ్మ్. రాహు తర్వాత శుక్రుడు కూడా ఉన్నాడు. ఓకే. రేపు 18వ తారీఖు శని అక్కడికి వెళ్తాడు. ఓకే. 10వ తారీఖునే సూర్యుడు అక్కడికి వెళ్తాడు. తర్వాత బుధుడు ఆల్రెడీ 10వ తారీఖు బుధుడు కూడా వెళ్తాడు. ఓకే. తర్వాత 28వ తారీఖున చంద్రుడు చేరుతాడు. ఓకే. అప్పటికి 6 గ్రహాల కలయిక అక్కడ పూర్తవుతుంది అన్నమాట. ఓకే. ఆ 6 గ్రహాల కలయిక పూర్తయి షష్టగ్రహాలు 6 గ్రహాలు ఒకే చోట ఉండడం అనేది కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. హ్మ్. చంద్రుడు ఉన్నంత వరకు అది షష్టగ్రహ కూటమి. ఓకే. చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే అది పంచగ్రహ కూటమి అవుతుంది. అవును. అలా ఒక్కొక్క గ్రహం బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న షష్టగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతుంది. ఓకే. మీనరాశి నైసర్గిక శుభుడైన గురువు రాశి. గురువు అంతా ధార్మికం, దైవత్వం, మంచి శుభాలకు కారకుడైన గ్రహం అన్నమాట. హ్మ్. అటువంటి గ్రహం అధిపతి అయిన శుభాలకు అధిపతి అయిన గురు స్థానంలో షష్టగ్రహ కూటమి అనేది మంచిగా జరుగుతుంది అన్నమాట. అయితే ఏ గురుగారు రాశి ఒక్క డౌట్ ఏంటంటే 2019లో కూడా ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది. ఉగాది ముందే వచ్చింది. దానివల్లే కరోనా వచ్చింది అనేది అందరిలో ఒక సందేహం. అది అప్పుడు ఏ కరెక్టేనా? రాశిలో వచ్చింది హ్మ్. ఏమి చూడాలి. అక్కడ షష్టగ్రహ కూటమికి కరోనా రావడానికి అది ఒకటే కారణం కాదు. ఓకే. అప్పుడు అవుటర్ ప్లానెట్స్ అని చెప్పాను నేను. ఓకే. ఇంద్ర వరుణ యమగ్రహాలు అని ఉంటాయి అన్నమాట. హ్మ్. వాటి ప్రభావం వల్ల ఇటువంటి ఎపిడెమిక్స్ అయ్యి వస్తాయన్నమాట. ఎండమిక్స్ అయిన హ్మ్. ఇప్పుడు జరిగేది ఏంటంటే నైసర్గిక శుభుడైన గురువు అతని స్థానంలో ఏ రాశి అయినా ఏ గ్రహాలైనా ఏదైనా ఒక రాశిలో ప్రవేశించినప్పుడు వాళ్ళకు అనుకూలరా వ్యతిరేకుల చూస్తారన్నమాట. ఓకే. చూసినప్పుడు గురువు నైసర్గిక శుభుడైనప్పుడు వారింట్లో ఉన్నప్పుడు గురువు చేసినట్టుగానే చేయాలన్నమాట. హ్మ్. అందరూ అవే ఫలితాలు ఇవ్వాలన్నమాట. ఓకే. శుభ ఫలితాలే ఇస్తారు. సో ఆల్రెడీ గురువు శుభానికి కారకుడు గురువు సొంత రాశి మీనరాశి. హ్మ్. అందులో శుక్రుడు వెళ్తాడు. శుక్రుడు రెండో శుభాలు చేసే గ్రహం శుక్రుడు అనమాట. ఓకే. గురు బలం శుక్ర బలం రెండూ కావాలన్నమాట. గురుమూడు శుక్రమూడు ఉన్నారంటే ఎటువంటి పుణ్యకార్యాలు చేయరు. ఓకే. అటువంటి శుక్రుడు అక్కడ ఉన్నాడు, ఉచ్చలో ఉంటాడు. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ అందరికీ మంచిగా చేస్తాడు. అచ్చా. ఆ తర్వాత వెళ్ళేసరికి బుధుడు వస్తాడు. ఓకే. బుధుడు అక్కడ నీచ. బుధుడు అక్కడ చేసేది ఏమీ లేదు. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే ఆల్రెడీ రాహు అక్కడ ఉన్నాడు. తర్వాత సూర్యుడు వెళ్తాడు అనమాట. సూర్యుడు అనేసరికి గ్రహరాట అనమాట. సూర్యుడు ఉన్నసరికి మిగతా గ్రహాలన్నీ సూర్యుడి కంట్రోల్లోనే ఉంటాయి. ఓకే. సూర్యుడు వచ్చేసరికి అక్కడ సూర్యుడికి 6 డిగ్రీలలో ఉన్న గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి. హ్మ్. వాటి బలం ఉండదు. అచ్చా. ఆ రకంగా బుధ గ్రహ బలం శుక్రగ్రహ బలం అప్పుడు తగ్గుతుంది. హ్మ్. తర్వాత రాహు 25 రాశ్యాంతంలో ఉంటాడు. రాశ్యాంతంలో ఉన్న గ్రహాలు అంత ఫలితం చూపించవు. ఓకే. ఇంక శని వెళ్తాడు అనమాట. శని రాహువులు ఆల్రెడీ శని రాహువులు వాళ్ళిద్దరే అక్కడ కొంచెం చెడు చేసే గ్రహాలు. హ్మ్. మిగతా 4 గ్రహాలు మంచి గ్రహాలే. సూర్యుడు వెళ్ళేసరికి సూర్యుడి ప్రభావంలో ఆ గ్రహాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత 28వ తారీఖున చంద్రుడు చేరినప్పుడు ఆరో గ్రహం చేరుతుంది. చంద్రుడు కూడా అక్కడ శుభగ్రహం అవుతాడు. ఆ కొద్ది కాలం మాత్రమే దాని ప్రభావం ఉంటుంది అనమాట. ఓకే. ఈ శుభరాశిలో 6 గ్రహాల కలయిక జరగటం వల్ల ఇంచుమించు శుభాలే జరుగుతాయి కానీ చెడులు అనేది జరగవు. అమ్మా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఉత్పాతాలకు కొంచెం అవకాశం ఉంటుంది. అది మీనరాశి జలరాశి, అచ్చా. జలతత్వ రాశి అన్నమాట. ఆ జలాలకు సంబంధించిన ఉత్పాతాలు కొన్ని జరుగుతాయి అన్నమాట. ఆ రకంగా ఎక్కడైనా సముద్రాల్లో ఉత్పాతాలు రావటం, లేదా తుఫాన్లు రావటం, మంచు తుఫాన్లు రావటం, ఇటువంటి వికల్పాలు జరుగుతాయి అన్నమాట. ఓకే. ప్రకృతి రకమైన వికల్పాలు జరుగుతాయి కానీ మనుషులకి ఇదివరకు అట్లా వచ్చే అంత వ్యాధులు అయ్యే ప్రబలేంత అవకాశం లేదన్న. ఎందుకంటే చైనాలో మళ్ళీ ఇప్పుడు కొత్త వైరస్
ప్రబలుతోంది ఇప్పుడు. అందుకే భయపడుతున్నారు, కొంపదీసి ఇది అది మళ్ళీ సేమ్ వస్తుందా అనేది భయం. వైరస్లకి కారకుడు, విషాలకి కారకుడు కేతువు. ఓకే. కేతు విషాలు చెడైతే అది వ్యాధిగా పరిణమిస్తుంది. కేతు శుభుడైతే అది వ్యాక్సిన్ అవుతుంది. ఓకే. కరోనాకి ఎవరైతే కారకులు అయ్యారో కరోనా నివారించేది కూడా వాళ్ళే. విషమే విరుగుడు. విరుగుడు, విషమే ప్రమాదం, మళ్ళీ విషానికి విషమే విరుగుడు. ఆ రకంగా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే చెడు చేస్తారు, ఎవరు చెడు చేస్తారో వాళ్ళే మంచి చేస్తారు. సో ఈ రకమైన గ్రహకూటమి అంతా ఇదివరకటి నుంచి ఉన్నది. దీని గురించి పర్టికులర్గా బాధపడాల్సిన వరి అవ్వాల్సిన అవసరం. పరిహారాలు ఏమైనా చేసుకోవాలి గురుగారు ఆ రోజు, లేదా పర్టికులర్గా ఆ రోజు? అది మీనరాశిలో జరుగుతుంది. ఆ మీనరాశిలో ఆ రోజు పుట్టిన వాళ్ళకి, ఆ రోజు పుట్టిన వాళ్ళకి లగ్నంలో, ఆ మీన లగ్నం అయితే ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుందండి. ఓకే. ఎవరికైతే ఆ రోజు పుట్టిన వాళ్ళకి 6, 8, 12 స్థానాలు అవుతాయి, ఆ 12 స్థానాలు మీనరాశి అయితే అటువంటి వారికి ప్రాబ్లం ఉంటుంది. ఓకే. అలాగే గోచారంలో కూడా ఎవరికైనా ఈ 6, 8, 12 స్థానాల్లో కొంచెం ప్రభావం ఉంటుంది. కానీ గోచార ప్రభావం అనేది ఓన్లీ 20-25% మాత్రమే ఉంటుంది. ఓకే. సో వాళ్ళ జన్మ జాతకానికి అది ఎట్లా ఉన్నది ఏంటనేది చూసుకుని, వారికి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అనేది చూసుకుని, ఈ 6 గ్రహాలలో ఉన్న దశ ఏమైనా వారికి నడుస్తుంటే వారి జన్మజాతకం ప్రకారం వాళ్ళు చెడు అయితే, మంచి జరగకపోతే అప్పుడు వారు దానికి పరిహారాలు చేసుకుంటే అవసరం. ఓకే. వాళ్ళకి శుభులయ్యి పర్వాలేదంటే ఏమీ చేసుకునే అవసరం లేదు. దీని గురించి అంత ఆందోళన చేయాల్సిన అవసరం, పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే దైవ ప్రార్థన అన్నిటికీ పరిష్కారం. సో ఆ రోజు ఉగాది రోజే అవుతుంది. ఉగాది రోజు అందరూ ఎలాగో దైవ ప్రార్థనలోనే ఉంటారు. సో ఆ రోజు దానివల్ల సగం పాపం పరిహారం అయిపోతుంది. ఇంకా ఇటువంటి 6, 8, 12 స్థానాల్లో జన్మజాతకం ప్రకారం కానీ లేదా గోచారం ప్రకారం కానీ ఉన్నారంటే వారు తగిన పూజలు చేసుకుంటూ ఉంటే వారికి ఏమి సమస్య రాకుండా ఉంటుంది. అద్భుతం గురుగారు, చాలా అంటే రిలీఫ్ ఇచ్చారు మాకు. ఎందుకంటే యూట్యూబ్ చూస్తే భయం వేస్తుంది, మహాప్రళయం అని ఒకరు అంటున్నారు, ఏదేందో చెప్తున్నారు. అద్భుతం. ఇంకొక చిన్న డౌట్ గురుగారు, ఎలాగూ జన్మించే వాళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలామంది ముహూర్తాలు చూసుకొని సిజేరియన్స్ చేయించుకుంటున్నారు. కొందరైతే ఏకంగా 9 నెలల తర్వాత ఏ రోజులో పుట్టాలో డిసైడ్ చేసుకొని ఇప్పుడు శోభన ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. సో ఈ ధోరణి అనేది కరెక్టేనా? దీనివల్ల లాభమా నష్టమా? ఇదివరకు మనం సంతాన ప్రకరణంలో కొన్ని చెప్పాం వీటి గురించి. కానీ వారికి ఎటువంటి సంతాన యోగం ఉన్నది, అవి పుట్టే శిశువుకి ఎలాంటి గ్రహగతులు ఉండాలి అన్నదాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య ఈ విపరీతమైన ఈ పోకడలు పోవడానికి కారణం ఈ ఆపరేషన్స్తో జన్మించటం. ఇదివరకు చెప్పే మనం యోని ద్వారానే జన్మించాలి, ఈ రకంగా గర్భ విచ్ఛితి చేసుకుంటే అది రాక్షస ప్రవృత్తి అని చెప్పాం. ఆ రకంగానే ఇప్పుడు రాక్షస ప్రవృత్తి ఇదివరకు అంతగా లేకపోయినా ఎంతో కొంత రాక్షస ప్రవృత్తి వాళ్ళలో ఉంటుంది. తల్లిదండ్రుల మాట వెనకపోవటం, అడమెంట్గా ఉండటం, విపరీతమైన ద్వారాలకు వెళ్ళటం, అవన్నీ కారణం అదే. ఇప్పుడు ఆ దుష్పరిమాణాలు తెలుసుకున్నారు చాలా మంది. మళ్ళీ న్యాచురల్ ప్రసవాలకి అటు వస్తున్నారు. ప్లస్ వాటికి స్పెషల్ ఆపరేషన్ హాస్పిటల్స్ కూడా బోర్డు పెడుతున్నాయి, న్యాచురల్ ప్రసవమే చేపిస్తాం, ఆపరేషన్ చేయము అనేటి ప్రసిద్ధి గృహాలు కూడా వచ్చినాయి. సో ఏదైనా ఒక చెడుకు దారి చేస్తే ఒక చెడుకు మంచికి కూడా వస్తుంది. చెడు ఎక్కువైందంటే దాన్ని పరిహారం చేయడానికి మంచి ఎప్పుడు ఉంటుంది. ఇవి బ్యాలెన్స్ సృష్టి మొదల నుంచి బ్యాలెన్స్ అవుతూనే ఉంటాయి. ఓకే. రైట్. ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం గురుగారు, శివాలయాలు అంటే మన యొక్క నక్షత్ర పాదాలని బట్టి ఏ ఆలయంలో పూజ చేయించుకోవాలి, ఏ ఆలయాన్ని దర్శించాలనేది పెద్ద టాపిక్ మీరు లేపారు. సో సూక్ష్మంగా ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకునేలాగా చెప్పండి గురుగారు. అసలు మన తెలుగు రాష్ట్రాలకి వేరే ఎట్లా వచ్చిందో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల పేరే త్రిలింగ దేశం. అవును. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం, ఈ 3 ప్రఖ్యాత శైవ క్షేత్రాలు. ఈ శైవ క్షేత్రాల మధ్య ఉన్న ప్రదేశం కనుక ఇది త్రిలింగ దేశం. ఆ త్రిలింగులు మాట్లాడే భాష తెలుగే. సో బేసికల్గా ఈ 2 రాష్ట్రాలు శైవ క్షేత్రాలు, శివారాధన ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడ చూడండి శివాలయం లేని ఊరు ఉండదు, ప్రతి చోట ప్రఖ్యాతమైన శివాలయాలు ఉంటాయి. అది ఒకటి కారణం. రెండో కారణం ఏం జరిగిందంటే, విత్ ది అడ్వెంట్ ఆఫ్ ముస్లిం ఇన్వేషన్ 15th century, 11th century టైంలో నార్త్ ఇండియాలోంచి కొన్ని చిన్న సంస్థానాలు ముస్లింస్ దాటికి తట్టుకోలేక కొన్ని సంస్థానాలు కోల్పోయి దక్షిణం వైపుకి మైగ్రేట్ అయిపోయారు. ఆ మైగ్రేట్ అయిపోయి వచ్చినప్పటికీ ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా వాళ్ళకి
బంగారు గనిలాగా దొరికింది. ఉమ్, గోదావరి పరివాహక ప్రాంతంలో ఇప్పుడు వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అవును అప్పటికి ఆర్థర్ కాటన్ ఆనకట్ట కట్టలేదు, ఇరిగేషన్ సిస్టమ్ అది లేదన్నమాట. అవును సో పంటలు పండితే పండాయి, లేదా కొట్టుకుపోయాయి, వరదలు వచ్చిపోయాయి, లేదా అట్లా ఉండేదన్నమాట. సో వాళ్ళు వచ్చి ఇక్కడ చూశారు, చూసి గోదావరి పరివాహక ప్రాంతం అంతా చూసి ఇక్కడ బ్రాకిష్ వాటర్, ఈ సముద్రంలో కలిసే వాటర్ కలిసే చోట బ్రాకిష్ వాటర్ వస్తుంది. సో అది తాగడానికి పనికిరాదు, చౌడు నేల అటువంటి అంటారు. సో ఇక్కడ ఏ పంటలు పండుతాయనే చూసి కొబ్బరి తోటలు అప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే బ్రాకిష్ వాటర్లో కొబ్బరి తోటలు బాగా పెరుగుతాయి. అవి ఒకసారి కొబ్బరి చెట్టు వేస్తే 100 సంవత్సరాల దాకా దానికి కాపు వస్తూనే ఉంటుంది. ఓకే సో తర్వాత అక్కడ ఉన్న అడవులు దండకారణ్యం, అది గోదావరి పరివాహక ప్రాంతం అంతా దండకారణ్యం. అవును ఆ దండకారణ్యాన్ని చెట్లు కొట్టి వ్యవసాయం స్టార్ట్ చేశారు అన్నమాట. ఓకే అప్పుడు వారు ఏం చేశారంటే నార్త్లో ఏవైతే ఆలయాలు ఉన్నాయో ఆ అన్ని ఆలయాల్ని మళ్ళీ ఇక్కడ కట్టించారు. అచ్చా గోదావరి పరివాహక ప్రాంతంలో నార్త్లో లేని ఏ ఆలయము లేదు. ఓకే ఈ కాశీ అందరూ తిరుగుతారు, ప్రయాగ గంగా అన్ని తిరుగుతారు. ఆ ఆలయాలన్నీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఓకే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆలయం కట్టించి ఆలయానికి కొంత మాన్యం ఇచ్చి దానికి పోషణకు పెట్టారు. ఉమ్, దానికి ఇంకొక స్టెప్ ముందుకేసి ఈ నక్షత్ర పాదాలకు కూడా ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఒక్కొక్క శివాలయం ఉమ్, ఒక్కొక్క ఊరిలో కట్టించారు. బా కట్టించి వాటికి కొంత మాన్యం పొలాలు ఇచ్చి వాటి నిత్య పూజలు అవి జరగడానికి చేశారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ సిస్టమ్ చేంజ్ చేసిన తర్వాత ఆ మాన్యాలు అప్పుడు కౌలు చేసే వాళ్ళు హస్తగతం చేసేసుకుని వానర్స్ అయిపోయారు, ఉమ్, గుళ్ళకి తగ్గిపోయి మెల్లిమెల్లిగా అయింది. సరే ఇప్పటికైతే ఏం జరిగింది, అవి మళ్ళీ దేవాలయాల్లోకి ఎక్కడికో వెళ్ళి నడుస్తూనే ఉన్నాయి. అవును కానీ దైవశక్తి ఉంది కనుక ఆలయాలన్నీ ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాయి అన్నమాట. అవును సో ఆలయాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలియజేద్దాం. ప్లీజ్ మేషరాశి అండి. మేషరాశిలో 2 నక్షత్రాలు మెయిన్ ఉంటాయి. ఓకే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం. ఓకే అశ్విని నక్షత్రం మొదటి పాదానికి బ్రహ్మపురి అనే ఊళ్ళో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అనే ఆలయం ఉంది. ఓకే రెండవ పాదానికి ఉట్రుమిల్లి అనే ఊరిలో ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత భీమశంకర స్వామి. ఇవన్నీ ఏ జిల్లాలో ఉన్నాయి గురుగారు? ఇవన్నీ ఈస్ట్ గోదావరి, కంబైన్డ్ ఈస్ట్ గోదావరి. అచ్చా, రెండు ఉభయ గోదావరి ఉభయ జిల్లాలో గోదావరి ఉన్నాయి జిల్లాలో అన్ని ఆలయాలు. కొన్ని రైట్ కొన్ని కృష్ణ, కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఊరికి ఒక్కొక్క వస్తుంది అచ్చా అన్నమాట. అచ్చా ఓకే ఇంకా అశ్విని నక్షత్రం 3వ పాదానికి వచ్చి కుయ్యూరు అనే ఊరిలో బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామి అనే ఆలయం. ఉమ్, 4వ పాదానికి దుగ్గదూరులో ఉన్న పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. ఇది అశ్విని నక్షత్రం. ఓకే ఇంకా భరణి నక్షత్రం 2 పాదాలు, 4 పాదాలకి భరణి నక్షత్రం మొదటి పాదానికి కోలంక అనే ఊరు ఉందన్నమాట. ఓకే అక్కడ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఓకే రెండవ పాదానికి ఎంజరం అనే ఊరు ఉంది. ఎంజరం అంటారు. ఓకే అక్కడ ఉమా సమేత కృపేశ్వర స్వామి. గురు 3వ పాదానికి పల్లిపాలెంలో ఉన్న గంగా పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామి. ఓకే గురు 4వ పాదానికి ఉప్పంగళ అనే ఒక ఊరు ఉందన్నమాట. గురు అక్కడ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఉంది. ఓకే ఇదే మేషరాశిలోకి కృత్తికా నక్షత్రం 1వ పాదం కూడా వెళుతుంది అనమాట. ఓకే దానికి నేలపల్లిలో ఉన్న మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి. ఓకే ఈ ఆలయాలకు ఆ పాదం వాళ్ళు ఆలయాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు పూజలు చేయించుకుంటే సరిపోతుంది. గురుజీ ఇంకోటి ఏంటంటే కొంతమంది నక్షత్రం తెలుసు, పాదం తెలియదు అనుకుంటున్నారు. అవును ఆ పాదం తెలియని వాళ్ళకి ఈ రాశికి సంబంధించిన ఆలయం ఉంటుంది. ఉమ్, ఈ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున విలాస గంగవరం అని ఒక ఊరు ఉందన్నమాట. ఓకే ఈ రాశికి సంబంధించిన వాళ్ళంతా పాదంలో డౌట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. ఓకే ఇక రెండోది వృషభ రాశి. దీనికి కూడా ఈ రాశి ఆలయం వచ్చి ఈ విలాస గంగవరంలో ఉన్న ఆలయమే రాశికి అంతా సరిపోతుంది. సార్ ఇక నక్షత్ర పాదాల వరకు చూస్తే కృత్తిక 2వ పాదానికి ఆదంపల్లి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. గురు 3వ పాదానికి వట్రపూడి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత శ్రీమేశ్వర స్వామి. రోహిణి నక్షత్రం మొదటి పాదానికి తనుమల్ల అనే ఊర్లో ఉన్న పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి. గురుజీ 2వ పాదానికి కాజలూరులో ఉన్న అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి. 3వ పాదానికి ఐతపూడి అనే ఊళ్ళో ఉన్న అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. గురు 4వ పాదానికి చీలలో వేంచేసి ఉన్న ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి. ఇక మృగశిర నక్షత్రం 2 పాదాలు కూడా ఈ వృషభ రాశిలోకి వెళ్తాయి. దానికి మృగశిర నక్షత్రం మొదటి పాదానికి తాళ్లరేవు అనే ఊర్లో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. ఓకే 2వ పాదానికి గురజాలపల్లి అనే ఊళ్ళో ఉన్న సర్వమంగళ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి. ఈ నక్షత్ర పాదాల వాళ్ళు ఆలయాలు సందర్శిస్తే వారికి మంచి జరుగుతుంది. గురుజీ ఇక మిథున రాశుల వారికి చెప్తాం. మిథున రాశి వాళ్ళు నక్షత్ర పాదం డౌట్ ఉన్న వాళ్ళకి మిథున హసనాబాద్ అనే ఒక ఊరు ఉందన్నమాట, ద్రాక్షారామాని దగ్గరలోనే. ఓకే అక్కడ భీమేశ్వర స్వామి ఆలయం
అక్కడ ఉన్నదన్నమాట. గురుజీ. సో ఆ గుడిలో వారు పూజలు చేయించుకోవచ్చు. ఓకే. ఇక మృగశిర నక్షత్రం 3వ పాదం వారికి ఆంధ్రంగి అనే ఊరుంది. అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి అనే ఆలయం ఉంది. ఓకే. 4వ పాదం వారికి జగన్నాథగిరి అనే ఊళ్ళో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఓ. ఇక ఆరుద్ర నక్షత్రం 1వ పాదానికి పనుమళ్ళ అనే ఒక ఊరు ఉందన్నమాట. గురుజీ. అక్కడ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఓకే. 2వ పాదం వారికి గొల్లపాలెం అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి. 3వ పాదం వారికి వేములవాడ అనే ఊళ్ళో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి. 4వ పాదం వారికి కోరాడ అనే ఊళ్ళో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. ఈ 4 పాదాలు ఆరుద్ర నక్షత్రాన్ని. గురుజీ. ఇంకా పునర్వస నక్షత్రం 3 పాదాలు కూడా ఈ రాశిలో ఉంటాయి. ఓకే. పునర్వస నక్షత్రం 1వ పాదానికి గొర్రిపూడి అంటారు, భీమలింగపాడు అనే ఊరు అనమాట. ఓకే. అక్కడ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి. గురుజీ. 2వ పాదానికి కరప అనే ఊరు ఉందన్నమాట. కరప. ఓకే. ఆ ఊళ్ళో ఉన్న పార్వతవర్ధిని సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆ ఆలయం. 3వ పాదానికి అరట్లకట్ల అని ఒక ఊరు ఉందన్నమాట. ఓకే. అక్కడ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి అని ఆలయం. ఈ ఆలయంలో వాళ్ళు పూజలు చేసుకుంటే వారికి సరిపోతుంది. అచ్చా. ఇక కర్కాటక రాశి అనమాట. కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం వచ్చేసి వెల్ల అనే ఒక ఊరు ఉంది. వెల్ల. అక్కడ కొన్ని మందులు కూడా వేస్తారు, దాని ప్రసిద్ధి అనమాట. ఓకే. అక్కడ ఉత్తర సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ రాశి వాళ్ళందరూ అక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఇంక ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే పునర్వస 4వ పాదం వీరికి యనమాడ అనే ఊరు ఉందన్నమాట. అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇక పుష్యమి నక్షత్రం 1వ పాదానికి కాపవరం అనే ఊళ్ళో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఓకే. 2వ పాదానికి సిరిపురం అనే ఊళ్ళో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. 3వ పాదానికి కూడా వేళంగి అనే ఒక ఊరు ఉంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి ఆలయం ఉన్నది అనమాట. 4వ పాదానికి ఓడూరు అనే ఊరు ఉంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత భవానీ శంకర స్వామి ఆలయమే ఉందన్నమాట. ఇవి పుష్యమి నక్షత్రానికి. ఇంకా ఆశ్లేష నక్షత్రం 1వ పాదానికి వచ్చి దోమాడ అనే ఊళ్ళో ఉన్న ఉమా సమేత మార్కండేశ్వర స్వామి. 2వ పాదానికి పెదపూడి అనే ఊళ్ళో ఉన్న శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదానికి గండ్రాడ అనే ఊరు ఉంది. అక్కడ ఉమా సమేత సోమేశ్వర స్వామి. 4వ పాదానికి వచ్చి మామిడాడ అనే ఊళ్ళో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం ఉన్నదన్నమాట. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఆలయాలు. ఇక సింహరాశికి సంబంధించిన ఆలయాలు చూస్తే సింహరాశికి సంబంధించిన ఆలయం వచ్చి వెల్లలోనే ఉంది. ఉత్తర సోమేశ్వర స్వామి ఆలయమే రాశి వారి అందరికీ సరిపోతుంది. ఇక నక్షత్రాల ప్రకారం చూస్తే మఖా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి నరసరావుపేట, గుంటూరు జిల్లా నరసరావుపేటలో పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం. 2వ పాదం మెల్లూరు అని ఊరు ఉందన్నమాట. విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి. 3వ పాదానికి అరికిరేవుల అనే ఊరు ఉందన్నమాట. అక్కడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి. 4వ పాదానికి కొత్తూరు అనే ఊరుంది. అక్కడ కొత్తూరు పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి. ఇవి మఖా నక్షత్రానికి. ఇక పుబ్బా నక్షత్రానికి చూస్తే చింతపల్లి అనే ఊళ్ళో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. పుబ్బా నక్షత్రం 2వ పాదానికి వెదురుపాక అనే ఊరుంది. అక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. 3వ పాదానికి తొస్సిపూడి అని ఒక ఊరుంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత గోరేశ్వర స్వామి. ఇక 4వ పాదానికి పొలమూరు అనే ఒక ఊరు ఉన్నది. అక్కడ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి. ఇదే రాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం వస్తుంది. దానికి పందలపాక అనే ఊరు ఉన్నది. అక్కడ వేయించేసుకున్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. వీళ్ళందరూ దీనిలోకి వస్తారు సింహరాశిలో. ఇక కన్యారాశి. కన్యారాశికి సంబంధించిన ఆలయం యూరుపల్లి అని ఒక ఊరు ఉందన్నమాట. రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి ఆలయం వెళ్ళొచ్చు. నక్షత్రాలు వైపు చూస్తే ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం వారికి చోడవరం అనే ఊరు ఉంది. అక్కడ పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి. 3వ పాదం వారికి నుదురుపాడు అనే ఒక ఊరు ఉన్నది. అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. 4వ పాదానికి పసలపూడి అనే ఊరిలో మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుడు. అది ఈ నక్షత్రానికి సంబంధించి. ఇంకా హస్త నక్షత్రానికి వచ్చేసరికి హస్త నక్షత్రం 1వ పాదం సోమేశ్వరం అనే ఊరు ఉంది. అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి. 2వ పాదం వచ్చి పడపర్తి అనే ఊర్లో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. 3వ పాదానికి పొలగుర్త అనే ఊరు ఉంది. అక్కడ పార్వతీ సమేత వీరేశ్వర స్వామి అని ఆలయం ఉన్నది. 4వ పాదానికి మాచవరం అనే ఊరుంది. అక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇవి వీటికి సంబంధించినవి. ఇక చిత్తా నక్షత్రం 2 పాదాలు కూడా కన్యారాశిలోకి వస్తాయి. చిత్తా నక్షత్రం 1వ పాదానికి కొప్పవరం అన్న ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. 2వ పాదానికి అర్ధమూరు అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి. ఇవి కన్యారాశి వరకు అనమాట. ఇక తులారాశి వరకు చూస్తే తులారాశికి సంబంధించిన ఆలయం ఆదివారపేట అనే ఊర్లో ఉంది. అక్కడ శివాలయంలో తులారాశి వారికి
పూజలు చేసుకోవచ్చు. ఓకే. ఇక చిత్తా నక్షత్రం 3వ పాదం వచ్చి చల్లూరు అనే ఊరిలో బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం. 4వ పాదానికి కాలేరు అనే ఊళ్ళో ఉన్న రాజరాజేశ్వరి సమేత మల్లేశ్వర స్వామి ఆలయం. ఇక స్వాతి నక్షత్రం 1వ పాదానికి మారేడు బాక అనే ఊరుంది, అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. 2వ పాదానికి మండపేట అనే ఊళ్ళో బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వరి కైలాసేశ్వర స్వామి. స్వాతి నక్షత్రం 3వ పాదానికి గుమ్ములూరు అనే ఊరుంది, అక్కడ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి. 4వ పాదానికి వెంటూరు అనే ఊరు ఉన్నది, అక్కడ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. ఇక ఇదే రాశిలో విశాఖ నక్షత్రం 3 పాదాలు కూడా ఉంటాయన్నమాట. విశాఖ నక్షత్రం 1వ పాదానికి దోళ్ళ అనే ఊరుంది, అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వర స్వామి. 2వ పాదానికి నర్సిపూడిలో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదానికి నవాబుపేట అనే ఊరుంది, అక్కడ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. ఇవి కన్యా రాశికి, తులారాశికి సంబంధించిన ఆలయాలు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ద్రాక్షారానికి దగ్గరలో ఉన్న ఆదివారపేట అనే ఉన్న గుడి ఉన్న ఊరుంది, అక్కడ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి. ఓకే. ఆ రాశికి సంబంధించిన వాళ్ళంతా ఆలయంలో పూజలు చేసుకోవచ్చు. ఇక విశాఖ నక్షత్రం 4వ పాదం కూర్మాపురం అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. అనురాధ నక్షత్రం 1వ పాదానికి పెనికేరు అనే ఊరుంది, అక్కడ బాలా త్రిపుర సుందరి సమేత ఇష్టకాంతేశ్వర స్వామి. ఇక 2వ పాదం చింతలూరు అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి. 3వ పాదానికి పినపల్ల అనే ఊరుంది, అక్కడ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి. 4వ పాదానికి పెదపల్ల అనే ఊరుంది, పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. ఇక జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదానికి వడ్లమూరు అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత వీరేశ్వర స్వామి. 2వ పాదానికి నల్లూరు అనే ఊళ్ళో ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదానికి వెదురుమూడిలో అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. 4వ పాదానికి టేకిశ్రీ అనే ఊరు ఉంది, టేకి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయాలు. ఇక ధనుర్రాశికి సంబంధించిన ఏంటంటే నేలపర్తిపాడు అనే ఊళ్ళో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ రాశి వాళ్ళంతా అక్కడికి వెళ్ళచ్చు. ఈ నక్షత్రాల వైపు చూసుకుంటే మూలా నక్షత్రం 1వ పాదానికి ఎండగండి అని ఒక ఊరు ఉంది, ఇది వెస్ట్ గోదావరిలో ఉంటుంది, ఇది రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి. 2వ పాదం పామర్రు, ఇది కృష్ణా జిల్లాలో ఉంటుంది, ఉమాపార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదం అజమూర్ అని ఒక ఊరు ఉంది, అక్కడ ఉమాపార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 4వ పాదం పానంగపల్లి అనే ఊళ్ళో ఉన్న లలితాంబికా సమేత ఉత్తరేశ్వర స్వామి. ఇక పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల్లో 1వ పాదానికి అంగర అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత కనకలింగేశ్వర స్వామి. 2వ పాదానికి కోరుమెళ్లలో ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి. 3వ పాదానికి కుళ్ళ అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 4వ పాదానికి వాకతిప్ప అనే ఊళ్ళో ఉన్న ఉమా సమేత రామలింగేశ్వర స్వామి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కూడా ఇదే రాశిలోకి వస్తుంది, వాళ్ళకి తాతపూడి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి. ఇవన్నీ ధనుర్రాశికి సంబంధించిన ఆలయాలు. ఇక మకర రాశికి సంబంధించిన చూస్తే మకర రాశికి సంబంధించిన ఆలయం కుందలమ్మ చెరువు అనే ఊరుంది, ఆ కుందలమ్మ చెరువులో పార్వతీ సమేత మార్కండేయ స్వామి, ఆ ఆలయంలో పూజలు చేసుకోవాలి. ఉత్తరాషాఢ 2వ పాదానికి మచర అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. 3వ పాదానికి సత్యవాడ అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. 4వ పాదానికి సుందరపల్లి అనే ఊళ్ళో ఉన్న ఉమా సమేత సోమేశ్వర స్వామి. ఇక శ్రవణ నక్షత్రానికి వచ్చేసరికి శ్రవణ నక్షత్రం 1వ పాదం వానపల్లి అనే ఊళ్ళో ఉన్న ఉమా సమేత వైద్యనాథేశ్వర స్వామి. 2వ పాదం వచ్చి మాదిపల్లి అనే ఊర్లో ఉన్న పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి. 3వ పాదం వచ్చి వాడపాలెం అనే ఊళ్ళో ఉన్న మాణిక్యాంబ సమేత వీరేశ్వర స్వామి. 4వ పాదం వచ్చి వీరపల్లిపాలెం అనే ఊళ్ళో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. ఇవి శ్రవణ నక్షత్రానికి. ధనిష్ట నక్షత్రం 2 పాదాలు ఇందులో ఉంటాయి. ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి వెల్వలపల్లి అనే ఊళ్ళో ఉన్న మహిషాసురమర్దిని సమేత రాజరాజ నరేంద్ర స్వామి. 2వ పాదానికి అయినవిల్లి అనే ఊళ్ళో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి. ఇవి మకర రాశికి సంబంధించినవి అన్నమాట. ఇక కుంభరాశికి సంబంధించినవి చూస్తే కుంభరాశికి సంబంధించిన ఆలయం కూడా కుందలమ్మ చెరువు అనే ఊళ్ళో ఉంది, పార్వతీ సమేత మార్కండేయ స్వామి, అక్కడ డైటీ. ఇక ధనిష్ట నక్షత్రం 3వ పాదానికి వస్తే మసకపల్లి అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లికార్జున స్వామి. 4వ పాదానికి వచ్చి కుందూరులో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. ఇక శతభిష నక్షత్రం 1వ పాదానికి కోటిపల్లిలో ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి. 2వ పాదానికి కూడా కోటిపల్లిలో ఉన్న పార్వతీ సమేత కోటేశ్వర స్వామి. 3వ పాదానికి తొట్టరమూడి అనే ఊళ్ళో ఉన్న భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి. 4వ పాదం వచ్చేసరికి పాతకోట అనే ఊళ్ళో ఉన్న లోపాముద్ర సమేత అగస్త్యేశ్వర స్వామి.
ఓకే. ఇది శతభిష నక్షత్రానికి. ఇంకా పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు ఇందులో ఉంటాయి. మొదటి పాదానికి ముక్తేశ్వరం అన్న ఊళ్ళో ఉన్న రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామి. రెండవ పాదానికి శాసనపల్లి లంక అనే ఊళ్ళో ఉన్న భ్రమరాంబ సమేత చౌడేశ్వర స్వామి. మూడవ పాదానికి తానిలంకలో ఉన్న పార్వతీ సమేత వీరేశ్వర స్వామి. ఇవి కుంభరాశికి సంబంధించి. ఇక మీనరాశికి సంబంధించిన ఆలయం వచ్చి కుందలమ్మ చెరువులోని మార్కండేయ స్వామి ఆలయమే మీనరాశికి కూడా సరిపోద్ది. ఇక పూర్వభాద్ర 4వ పాదం వచ్చేసరికి ఎర్రపోతవరం అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత మల్లికార్జున స్వామి. ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేసరికి మొదటి పాదానికి దంగేరు అనే ఊళ్ళో ఉన్న పార్వతీ సమేత సోమేశ్వర స్వామి. రెండో పాదానికి కుడుపూరు అనే ఊళ్ళో ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత నీలకంఠేశ్వర స్వామి. మూడో పాదానికి గుడిగళ్ళ అనే ఊళ్ళో ఉన్న ఉమాదేవి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి. 4వ పాదం వచ్చేసరికి శివల అనే ఊళ్ళో ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత త్రిపురాంతక స్వామి. ఇవి ఉత్తరాభాద్ర నక్షత్రానికి. ఇక రేవతి నక్షత్రం 4 పాదాలకి చూస్తే మొదటి పాదానికి భట్లపాలిక అనే ఊరు ఉంది. అక్కడ లోపాముద్ర సమేత అగస్త్యేశ్వర స్వామి. రెండో పాదం వచ్చి కాపులపాలెం అనే ఊరుంది. అక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. మూడో పాదానికి పేకేరు అనే ఊరుంది. అక్కడ లోపాముద్ర సమేత అగస్త్యేశ్వర స్వామి. 4వ పాదానికి బాలాంతరం అనే ఊరుంది. అక్కడ రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామి. ఇవన్నీ రాశి ప్రకారం నక్షత్రాల పాదాల ప్రకారం 108 ఆలయాలు ఉన్నాయి. ఈ 108 ఆలయాలు మన దేశం, మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి తప్ప నార్త్లో కూడా ఈ ఆలయాలు లేవు. ఓకే. నార్త్ మన వాళ్ళంతా ఉత్తర దేశ యాత్రలు, చార్ధామ్ యాత్రలు, ఆ గుళ్ళు ఈ గుళ్ళు అని తిరుగుతూ ఉంటారు. అవును. బిడ్డని సంకలో పెట్టుకొని ఊరంతా ఎత్తకడం ఇదన్నమాట. సో ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు జన్మలో ఒకసారైనా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవటం మంచిది. ముఖ్యంగా వారి డేట్ ఆఫ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అది తెలుగు తిథుల ప్రకారం చేసుకుంటే ఆ నక్షత్రం వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి దగ్గరలో 1-2 రోజులు అటు ఇటులో వస్తుంటుంది అన్న. ఆ సమయంలో వెళ్ళి ఆ రోజు ఆ నక్షత్రం ఉన్న రోజు వెళ్ళి అక్కడ పూజలు చేసుకుంటే మంచిది. ఇంకా వీరి బాధలు ఎవరైనా ఉన్నారంటే ఆ బాధ నివారణకి తగిన పరిహారాలు కూడా అక్కడ చేసుకోవటం మంచిది అన్నమాట. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులకి పంచామృతాలతో అభిషేకం. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం. ఇంకా తీవ్రమైన బాధలు ఉన్నాయి, హోమాలు, పాశుపతాలు అని ఉంటాయి అన్నమాట. ఆ పాశుపత హోమాలు అటువంటి అదే గుడిలో చేయించుకుంటే, అదే రోజు చేయించుకుంటే వారికి జీవితంలో సరిపడా వస్తాయి. మీరు వెళ్తుంటారా గురుగారు? నేను కొన్ని ఆలయాలు తిరిగాను, చూశాను. కొంతమంది నా క్లయింట్స్ కూడా నేను చెప్తుంటాను, మీరు ఇక్కడ ఉన్న మీరు ఈ ఆలయానికి వెళ్ళి చూసుకోండి అని చెప్తాను. రైట్. ఇప్పుడు మన ప్రేక్షకుల్లో కొందరికి వెళ్ళాలని ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు చూస్తారు, అక్కడ పూజారులు ఉంటారో ఉండరో, బస్ ఫెసిలిటీ ఉంటుందో లేదో, స్టే ఉంటుందో లేదు, ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని చోట్ల స్టే లేదు, బస్ ఫెసిలిటీ అయితే ఇంచుమించు చాలా ఊళ్ళకు ఉన్నది. వీళ్ళు ముందు వెళ్ళాలనుకుంటే చాలా గుళ్ళు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, అన్ని గుళ్ళు నడుస్తూనే ఉన్నాయి. సో అది మనం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ చేసి మనం వాళ్ళకి తగిన గైడెన్స్. అంటే మీరు వెళ్తారా వాళ్ళతో? ఒకవేళ 10-20 మంది గ్రూప్ గా వస్తా అన్నారు అనుకోండి, వారు ఎవరైనా మనకి కన్సల్ట్ చేశారనుకోండి, అవసరమైతే వాళ్ళు మనం గైడ్ చేస్తారు. సంతోషం గురుగారు. మీరు వెళ్తే వాళ్ళకి శాస్త్రోక్తంగా వాళ్ళకి కావాల్సిన పరిహారాలు దొరుకుతాయి. వారి జాతకం పరిశీలించి వాళ్ళ జన్మ నక్షత్రం పాదం చూసి దాని ప్రకారం ఇప్పుడు వారికి ఏ దేశం నడుస్తుంది, ఏ బాధలు ఉన్నాయి, ఏం చేసుకోవాలి అని అన్నమాట, అవి మనం చేయించవచ్చు. శుభం గురుగారు.